హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చిత్రాన్నం చేసి చూపిస్తాను. చేసుకొని తిని కామెంట్స్లో రాయండి ఎలా వచ్చిందనేది. అన్నం చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు చిత్రాన్నం కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి పల్లీలు, తర్వాత వచ్చేసి మినపగుండ్లు, శనగబ్యాళ్ళు వేసి దోరగా వేయించాలన్నమాట. మాడగొట్టకూడదు. మాడగొట్టినారంటే టేస్ట్ చేదు వస్తుంది అనమాట. అందుకని దోరగా వేయించిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేయండి. తర్వాత కలిపండి. 1 స్పూన్ పసుపు వేయండి. ఎక్కువ కాదు, 1 స్పూన్ అంటే చిన్న స్పూన్ తోటిగా. ఇంకా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది. ఇదిగోండి. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నము, తర్వాత నిమ్మరసం పిండి, తగినంత ఉప్పు వేసి కలిపి టమాటా చట్నీతో తింటే ఉంది చూడండి టేస్టు. అబ్బాబ్బాబ్బా, ఇంకా బిర్యానీ కూడా ఉండదు, అంత బాగుందన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తే మీకే నోట్లో నీళ్ళు ఊరుతాయి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అప్పుడప్పుడు ఇలాగా తినండి. లైట్ వెయిట్ ఫుడ్ అనమాట. ఎక్కువ హెవీ బిర్యానీలు, మటన్లు అలాగా కాకుండా ఇలాగా చిత్రాన్నము, తర్వాత తోటకూర పప్పు, గోంగూర పప్పు, సాంబారు, రసము, హెల్తీ ఫుడ్ తినాలి. వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. మన హెల్త్ కేర్ మనమే చూసుకోవాలన్నమాట. లేదంటే వెయిట్ పెరిగామంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంక అయిపోతాం చూడండి. అందుకే వెయిట్ పెరగకుండా చూసుకోండి చెప్తున్నాను. ఇప్పుడే మళ్ళీ మీరు వెయిట్ పెరిగిన తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా కష్టము. అప్పుడప్పుడు వెయిట్ మిషను ఇంట్లో ఎంత పడదు, అది 1000 రూపాయల లోపే ఉంటుంది. తెచ్చి పెట్టుకోండి. చూడండి, వెయిట్ పెరిగామా కొంచెం డైటింగ్ చేసి, వాకింగ్, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ ఎంత పెరిగామో అంత తీసేసి ఎప్పుడు ఒకేలాంటి వెయిట్ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఇదిగోండి, చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా టమాటా చట్నీతో తింటే సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగ చేసుకొని తిని హెల్త్ పట్ల కేర్గా ఉండండి. చాలా టేస్టీ అయిన చిత్రాన్నము తప్పకుండా చేసుకొని తిని తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్లో రాయండి. ఓకేనా? బాయ్. నేను ఇంతకుముందు మామిడికాయ పులిహోర చేశాను. అది చాలా బాగుంది. అది కూడా మీరు చూడండి.